వీళ్ళు చేసినటువంటి పెద్దగా అక్కర్లేదు. రాయలసీమ సీనియర్ నేత. నమస్తే అండి రాజశేఖర రెడ్డి గారు. నమస్తే. ఇవాళ మీరు కల్లూరు వీరభద్రస్వామి దేవాలయానికి వెళ్ళిన సందర్భంలో ఒక కామెంట్ చేశారు. రాయలసీమ గ్రామాల్లో ఎవరైనా తప్పు చేస్తే చేసిన తప్పుకు గ్రామ ప్రజల సమక్షంలో సుంకులమ్మ కొరడాతో గ్రామ రచ్చబండ వద్ద కొట్టుకునే సాంప్రదాయం ఉంది. వైఎస్ జగన్ కూడా సుంకులమ్మ కొరడాతో బట్టలు ఇప్పి కొట్టుకున్న తిరుమలలో చేసిన పాపం పోదు. ఇది మీ నోటేమటి నుంచి వచ్చిన మాట. ఏంటి టోటల్గా మీ డిమాండ్? అశోక్ గారు, ఈ ప్రాయశ్చిత్తం ఏం చేస్తే సరిపోతుంది అనేది పక్కన పెడితే, వీళ్ళు చేసినటువంటి తప్పిదాలు, వీళ్ళు చేసినటువంటి ధర్మానికి విరుద్ధంగా దాన్ని ఏ రకంగా నాశనం చేశారో అందరూ కూడా బలుపుకొని చేశారు. ఒక పెద్ద ప్లాట్ ఇది, ప్లాన్ ఇది. ఈ ప్లాన్ ప్రకారంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎట్లాగా ఈ ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైంది, హిందువులు నమ్మేటటువంటిది, దీన్ని దెబ్బతీయాలి అన్నటువంటి ఒక కుట్రలో భాగంగానే అందరూ కలిసి నాస్తికులు, అదే రకంగా అన్య మతస్థులు, జగన్ లాంటి వాళ్ళు, అది కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడగట్టుకొని ఈ యొక్క అపరాధము, ఈ యొక్క మరి తప్పిదం చేయడం జరిగింది. తప్పిదమే కాదు, ఇది ఒక పెద్ద మనం చూస్తున్నాం ఏ రకంగా అయితే తెలుగు ఒక స్వీట్ లాంగ్వేజ్ ఇది. ఈ లాంగ్వేజ్ను దెబ్బతీసేదానికే ఇంగ్లీష్ మీడియం అని చెప్పి ఒకటి తీసుకొచ్చాడు ఆయన. అంటే ఇది బ్రిటిష్ వాళ్ళు చేసిన దానికంటే ఎక్కువగా ఈయన పూర్తిగా లోతుల్లోకి వెళ్ళి ధర్మాన్ని నాశనం చేసేదానికి ప్లాన్ వేసిన దాంట్లో భాగమని బాగా రుజువు అవుతా ఉంది ఈరోజు. దాంట్లో నేనన్నది వీరభద్రస్వామి దేవాలయం దగ్గర అక్కడ కూడా ఒక కార్యక్రమం చేసి ప్రొటెస్ట్గా అక్కడ మరి ఈ శూలాలు ఏవైతే ఉన్నాయో వాటిని పుచ్చుకోవడము మరి చేస్తే అక్కడ నేను వాయిస్ ఇచ్చానో ఆ వాయిస్లో చెప్పింది ఒకటే. ఈరోజు చూడండి మీరు ఎంత ఇది చేశారో. కడప అన్నటువంటిది గడప. యాక్చువల్గా ఇక్కడ ఈ కడప నుంచి దర్శనం చేసుకొని కడపలో, పాత కడపలో ఒక దేవాలయం ఉంది, వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఆ దేవాలయంలో దర్శనం చేసుకొని ఆ తర్వాతనే భక్తులు మరి తిరుమలకు వెళ్ళి అక్కడ మరి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు. ఇది మామూలుగా సాంప్రదాయం. అటువంటి కడప పవిత్రమైన కడప ఇది. ఈ కడప దేవుని కడప అని మేమంతా అంటాం. దాదాపుగా అందరము అది దేవుని కడప అంటారు. అటువంటి దాన్ని ఒక జిల్లా పేరుగా ఉన్నటువంటి దాన్ని జిల్లా పేరే మార్చారు. మీరు చూస్తుండండి, దాంట్లో మనం చూస్తే వైఎస్ఆర్ జిల్లా అని పేరు మార్చి పెట్టారు. ఇంతకంటే ఘోరం, ఇంతకంటే తప్పిదము ఏదైనా ఉందా? అక్కడే ఇండికేషన్ కనపడతా ఉంది. ఏది కూడా వదిలేటట్టుగా లేరు. నేను అడిగాను, ఈరోజు కూడా నేను అక్కడి నుంచే ఒక అప్పీల్ చేశాను ముఖ్యమంత్రి గారికి. ఇమ్మీడియట్గా మీరు ఆ కడప జిల్లాకు ఏదైతే పేరు మార్చి వైఎస్ఆర్ జిల్లా అని పెట్టారో దాన్ని మీరు తిరిగి దేవుని కడపనో లేకపోతే కడప అనో మీరు మళ్ళీ మార్చండి. మీరు నిర్ణయం తీసుకోండి. ఇది చాలా తప్పిదము. అసలు కడప గడప అని చెప్పి మనము ఎక్కడికి వెళ్తున్నాము అంటే కడపకి వెళ్తున్నాము అంటే అది ఒక పుణ్య ఒక వచనం, ఒక మాట. అటువంటిది పోయి వైఎస్ఆర్ జిల్లా అన్నటువంటిది తీసుకొచ్చి రావడం కూడా తప్పు. నేను ముఖ్యమంత్రి గారికి అక్కడి నుంచే నేను అప్పీల్ చేశాను. నేను ఆ జిల్లా పేరు మార్చమని చెప్పి కూడా. ఇదే కాకుండా మీరు చూస్తున్నారు చాలా మరి తప్పిదం. ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇంకా కొంతమంది సుబ్బారెడ్డి గారు కానీ అందరూ కలిసి, ఒక ఆయన అయితే మా జిల్లా వాడే, మా ఊరి పక్కన, ఆయన ఎక్కడున్నా సరే వైఎస్ఆర్ కుటుంబము కనుక ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని గవర్నమెంట్ వాళ్ళదైతే కనుక ఆయన ఎక్కడున్నా వచ్చి ఆడ కూర్చుంటాడు. ఏ పని ఉందండి వీళ్ళకు? అక్కడ కూర్చోవలసినటువంటి అవసరం ఏముంది? అంతా కలిసి ఒక కుట్ర తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను నాశనం చేయాలని. మీరు మనం మా జ్ఞాపకం ఉండే ఉంటుంది మనకందరికీ, మీ ప్రేక్షకులకు కానీ మాకు కానీ. పులులను వదిలారండి. పులులను వదిలితే చిన్న పిల్లల్ని ఎత్తుకపోయినాయి. ఎందుకు? భయభ్రాంతులకు గురై ఎవరు రాకూడదు ఉన్నటువంటి కుట్రలో భాగం ఇది. వాట్ ఈస్ దిస్? వాట్ వెంట్ ఆన్ ఈయన పరిపాలనలో. ఏవో చూస్తున్నారు. చివరకు
పవిత్రంగా దేవుని దర్శనం ఒకటైతే ఒక ఎత్తు అయితే, మరి తల నీలాలు సమర్పించడం ఇంకొక ఎత్తు అయితే, నల్ల దారం అనేది కట్టుకునేది ఇంకొక ఎత్తు అయితే, లడ్డు ప్రసాదం తీసుకొని వచ్చి నైవేద్యము దాన్ని ఇంటికి తీసుకొని వచ్చి ఒక పద్ధతి ఉంది మా గంట సాంప్రదాయం. ప్రతి హిందూ కుటుంబానికి కూడా అక్కడికి వెళ్ళి వచ్చి తీసుకొచ్చిన లడ్డు లేకపోతే ప్రసాదాన్ని నైవేద్యం ఇచ్చి ఇంట్లో 10 మందిని పిలిచి ఆ ప్రసాదాన్ని పంచడం కూడా ఒక పెద్ద ఆ తంతు. అది కూడా దీన్ని దెబ్బతీసి చివరికి ఏమైపోయిందంటే, ఈరోజు చాలా మంది బ్రాహ్మణులు కానీ లేకపోతే ఎవరైతే ఈ లడ్డు తీసుకొని వచ్చి మరి కండ్లకు అద్దుకొని తిన్నారో వాళ్ళందరిలో ఈరోజు మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి. దీనికి ఏంటి చేయాలన్నటువంటిదే ఈరోజు అందరి ఆలోచన. జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి మళ్ళీ దర్శనానికి వస్తా అంటాడు. ఏంటి ఈయన చేసిందంతా చేసి తిరిగి మళ్ళీ దర్శనం? లే, పాలిటిక్స్లో మీరు ఎన్నడూ నేను చూడలేదు ఇటువంటి వాడిని, ఎన్నడూ చూడలేదు. దాదాపుగా స్వాతంత్రం రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ ఈ జగన్ లాంటి వాడిని ఎవరిని చూడలేదు. ఈరోజు ఆయన దర్శనానికి వస్తా అంటాడు. దర్శనానికి వస్తే తట్టుకోగలుగుతాడా? ఈ యొక్క పెద్ద సెంటిమెంటల్గా ప్రజలంతా ఈరోజు ఆగ్రహానికి గురైనటువంటి ఈ సమయంలో నేను వెళ్తాను అంటే ఇంతకంటే మరి పలికిమాలిన ఆలోచన అయిపోతుందా? ఎందుకు ఏమీ లేదు. అందరిలో రెచ్చగొట్టి ఒకవైపున మరి నువ్వు అసలు నీ మతమే ఇది కాదు, హిందూ మతం కానే కాదు అని రుజువైపోయింది. ఈరోజు కులము తీసుకుంటే కూడా రెడ్డి కాదని రుజువైపోయింది. ఈనాడు వాళ్ళ తల్లి మాట్లాడిన మాటలు, ఈయన చేసిన చేష్టాలు, తన భార్య మాట్లాడినటువంటి భారతమ్మ గారు మాట్లాడినటువంటిది కానీ రుజువైపోయింది. మీరు మా క్యాస్ట్ కాదని మరి ఇన్నోటు ఈరోజు మీరు ఇన్ని రకాలుగా మతాన్ని పెట్టుకొని మోసం చేస్తుంది, కులాన్ని పెట్టుకొని మోసం చేస్తుంది. ఈరోజు వెంకటేశ్వర స్వామినే మోసం చేస్తుంది. మీరు ఖచ్చితంగా మీకు గుణపాఠం నేర్పి తీరుతారు. అందుకే మా ప్రాంతంలో ప్రాయశ్చిత్తం అంటే తనను తాను కొట్టుకోవడం. అని అంటే ఏముంది? ఇంకా సుగులమ్మ గారి దగ్గర ఉన్నటువంటి కొరడాలు ఉంటాయి, వాటిని తీసుకొని కొట్టుకోవడము అది జరుగుతుంది. ఒకవేళ నువ్వు కొట్టుకోకపోతే భక్తులు ఖచ్చితంగా నిన్ను కొడతారు అన్నటువంటి ఒక స్టేట్మెంట్ నేను ఇచ్చాను. ముఖ్యంగా వైఎస్ఆర్ జిల్లాకు ఉన్నటువంటి ఆ పేరును మార్చి కడప జిల్లా, దేవుని కడప అన్నటువంటి ఆ జిల్లాకు పేరు రావాలని కోరుతా ఉన్నాను నేను. ఎస్ సార్, మీకు ఇంకా పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ లేనట్టుందండి. కొద్దిసేపటి క్రితం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు.